సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. చిన్న చిన్న అలలు మృదువుగా తాకుతూ నీటి లోతుల్లో జీవాలను ఒడిసి పట్టుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. కొన్ని రోజులుగా విపరీతమైన తుఫానులు సముద్రాన్ని కుదిపేస్తున్నాయి. ఓడలు మునిగిపోతున్నాయి. చేపలు భయంతో పారిపోతున్నాయి. మరియు గాలులు సముద్రాన్ని శాసిస్తున్నాయి. నీరు నల్లగా మారిపోయింది. మెరుపులు ఆకాశాన్ని చీల్చేస్తున్నాయి. సముద్రం యొక్క గార్డియన్ అయిన సారా ఇది సహజమైన తుఫాను కాదు అని ఆమె తెలుసుకుంది. ఆమె ఈ తిరుగుబాటుకు కారణం తెలుసుకోవడానికి సముద్ర భూగర్భంలోకి ప్రయాణించింది. అక్కడ సముద్ర మధ్యలో ఒక వ్యక్తి పెద్ద రాతిపైన నిలబడి ఉన్నాడు. అతను సాధారణ మనిషి కాదు. అతని చేతులు గాలిలో లేపి ఏదో మంత్రప్రయోగాన్ని చేస్తున్నాయి. అతని కళ్ళు మెరుపుల్లా మెరిసిపోతున్నాయి. అతను ఎవరో కాదు, అతనే తుఫానుల యొక్క ప్రభువు. సారా ఒక్కటే ఆ తుఫానుల ప్రభువుని ఎదుర్కోవడం అంత సులభం కాదు అని సారా మొదటిగా సముద్రంలో ఉన్న పెద్దలను కలుస్తుంది. వారు ఒక పురాతన కథ చెప్తారు. ఒకప్పుడు కాయల్ అనే మధ్య కన్యల యువరాజు ఉండేవాడు. అతడు తన ప్రజలను కాపాడటానికి దేవతలను ప్రార్థించేవాడు. మానవులు సముద్రాన్ని నాశనం చేస్తున్నప్పుడు అతను దేవతలను రక్షణ కోరాడు. కానీ దేవతలు స్పందించలేదు. అందుకే అతను తుఫాను శక్తిని సొంతంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆకాశంలోని మెరుపుల శక్తిని దొంగిలించాడు. తుఫానులను తనదిగా చేసుకున్నాడు. కానీ దేవతలు కోపంతో అతని శక్తిని లాక్కొని అతన్ని భూమిపై ఒంటరిగా విడిచిపెట్టేశారు. అతనికి ఉన్న శాపం కారణంగా తుఫానులు అతన్ని వదలవు. ఎప్పుడూ అతని వెంటే తిరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తను తిరిగి ఎలా వచ్చాడు? తనకి ఉన్న శాపం ఎలా తొలగిపోయింది అని సముద్రంలోని పెద్దలందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ మొత్తం కథను విన్న సారా చాలా ఆశ్చర్యపోతుంది. ఎలాగైనా సరే ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని సారా ప్రయాణం మొదలు పెడుతుంది. సారా వెంటనే కాయల్ వద్దకు బయలుదేరుతుంది. కాయల్ ఒక బలమైన ప్రభువులాగా కనిపిస్తాడు. అతని కళ్ళల్లో తుఫాను మంటలు పెరుగుతూ ఉంటాయి. ఏంటి సారా ఇలాగొచ్చావు? నీ సముద్రం మునిగిపోతుంది అని భయంగా ఉందా అని చిన్నగా నవ్వాడు. సారా చాలా కోపంగా ఆ తుఫానుల ప్రభువును చూసింది. ఈ తుఫానులన్నీ నీ శక్తి కారణంగానే సృష్టిస్తున్నావు. దీనిని ఇక్కడే నిలిపివేయి, లేదంటే నువ్వు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాయల్ అని చెప్తుంది సారా. వెంటనే కాయల్, సారా ఇది నా శక్తి కాదు, దీన్ని ఇప్పుడు నేను కూడా నియంత్రించలేను, నేనే ఒకరి ఆధీనంలో ఉన్నాను అని అంటాడు. సారా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అవునా, ఇప్పుడు నీవు కాకుంటే ఇంకెవరు దీనిని నియంత్రిస్తున్నారు? వెంటనే నాకు చెప్పు. కాయల్ సమాధానం చెప్పేలోపే సముద్రం ఒక్కసారిగా ఎగసిపడింది. సముద్రం మధ్యలో ఒక భారీ నీటి ఆకారం పైకి లేచింది. అది ఒక పురాతన తుఫాను దేవుడు. అతని చేతులు తుఫానులతో నిండి ఉన్నాయి. అతని గొంతులో ఉరుములు మారుమ్రోగుతున్నాయి. తన శక్తితో కాయల్ను తన ఆధీనంలోకి ఉంచుకున్నాడు. సారా అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాయల్ నిజంగా ఈ రాక్షసుడికి బానిసలాగా మారిపోయాడు. కాయల్ గట్టిగా కేక పెట్టాడు. నేను నీ బానిసని కాదు. తుఫాను ఆపడం నా వల్ల కాదు. కానీ సారా అది నీ వల్ల అవుతుంది. కానివ్వు, వెంటనే నీ శక్తిని ఉపయోగించి నా శక్తులన్నిటినీ క్షీణింపచేయు. అప్పుడే నువ్వు ఈ తుఫానును ఆపగలవు. సారా కంగారు పడింది. ఏంటి కాయల్ నువ్వు అంటున్నది? ఇప్పుడు నేను ఈ శక్తులన్నీ తీసివేసుకుంటే తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతావు? పర్వాలేదు సారా, నాకు ఏమైనా సరే పర్వాలేదు. కానీ సముద్రం మాత్రం బ్రతకాలి. సముద్రం ప్రశాంతంగా ఉండాలి. తుఫానులన్నీ వస్తూ ఉండగా ఆమె ఒక పురాతన మాయాశక్తిని ఉపయోగించి కాయల్ శరీరంలో ఉన్న వారి శక్తులన్నింటినీ నశింపచేసింది. వెంటనే పురాతన రాక్షసుడు ఇవన్నీ చూసి గట్టిగా అరిచాడు. లేదు, ఇలా జరగకూడదు. ఇది నా ప్రణాళికకు విరుద్ధంగా జరుగుతుంది. వెంటనే ఆపివేయి సారా అని గట్టిగా అరుస్తారు. కానీ సారా అతని మాటలు పట్టించుకోకుండా కాయల్ యొక్క శక్తులన్నింటినీ నశింపచేస్తుంది. వెంటనే సముద్రం మొత్తం ప్రశాంతంగా మారిపోతుంది. కాయల్ శక్తిహీనుడైపోతాడు. కాయల్ నీటిలో తేలిపోతూ గాఢ నిద్రలో ఉన్నట్టుగా కనపడతాడు. అతని కళ్ళు నెమ్మదిగా తెరుచుకోసాగాయి. సారా చిరునవ్వుతో, ఇప్పుడు సముద్రాన్ని కాపాడటానికి నీ సహాయం కావాలి కాయల్. ఆ రోజు నుంచి కాయల్ ఒక తుఫాను ప్రభు, సముద్ర సంరక్షకుడిగా మారాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ సారా సముద్రం పైన తనకున్న బాధ్యతను ఎప్పటికీ వదిలిపెట్టలేదు.